నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మాజీ ఎంపీ నందిగామ సురేష్కి అయితే ఒక బిగ్ షాక్ తగిలింది. తన ఇంటికి నోటీసులు కూడా రావడం జరిగింది. ఇంకా అరెస్ట్ ఒకటే మిగిలిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే మాజీ ఎంపీ నందిగామ సురేష్ ఇంటికి నోటీసులు వచ్చాయని, ఇంకా తన అరెస్ట్ ఇంకా ఉంది అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగిందంటారు? ఇప్పుడు నందిగామ సురేష్ లోకల్ ఎంపీ అండి. ఆయన బాపట్లలో ఎంపీ, వైఎస్ఆర్సీపీ పార్టీలో పెద్ద నాయకుల్లో ఒకడు. ఆయన ఉద్దండరాయనపాలెం అని, అది క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఏరియాలోకి వస్తుంది. అంటే రాజధాని నగర గ్రామాల్లో అదొకటి చాలా ముఖ్యమైన గ్రామం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసి ఎస్పీ కలెక్టర్ల మీటింగ్ పెట్టి ప్రజావేదిక అనే భవనంలో దానికి అనుమతులు లేకుండా కట్టారు. ప్రభుత్వమే అనుమతులు లేకుండా భవనం కడితే మనం ప్రజల్ని ఎలా వారించగలుగుతాం అనే ఉద్దేశం మీద ఆ భవనాన్ని ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా 24 hours, అది ప్రభుత్వ భవనమే కాబట్టి ఎవరికి నోటీసులు ఇస్తారు? ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి మాటే శాసనం అన్నట్టుగా కూల్చేశారు. అంటే పర్యావరణం కోసం వాళ్ళ ప్రభుత్వం ఎంత కట్టుబడి ఉందో నందిగామ సురేష్ లాంటి సీనియర్ లీడర్కి తెలియని విషయం కాదు. అంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ఎవరైనా మన భవనాలు కట్టేటప్పుడు వాటికి అధికారికమైన అనుమతి పొందాలి. సిఆర్డిఏ కానీ గ్రామ పంచాయతీలో కానీ. ఈయన రెండు కూడా తీసుకోకుండా భవనం కట్టినప్పుడు, పర్యావరణ ఉల్లంఘన జరిగినప్పుడు మరి ఒక ఎంపీ అయినంత మాత్రాన ఆయన్ని క్షమించి వదిలేయలేరు కదా. అది ప్రజలు కూడా అడుగుతారు, మరి ఎందుకు మీరు అతని మీద చర్య తీసుకోలేదని. అటువంటి సందర్భంలో ప్రభుత్వం కూడా తెల్లముఖం వేయాల్సి వస్తుంది. కాబట్టి ఆయన మరి ఆ భవనం కట్టుకునేటప్పుడు తన సొంత ఇంటికి పర్మిషన్లు తీసుకోవాలని ఎందుకు అనిపించలేదు అనేది మనకు తెలియదు. ఒకవేళ నిజంగా ఆయన అనుమతులే పొందితే సిఆర్డిఏ వాళ్ళు, గ్రామ పంచాయతీ వాళ్ళు సంయుక్తంగా నోటీసులు ఇవ్వరు కదా. అటువంటి నోటీసులు ఇస్తే వీళ్ళ మీద ఆయనే కేసు పెట్టొచ్చు. నేను ఆల్రెడీ పర్మిషన్ తీసుకుని కట్టాను, ఇదిగో చలాన్ కట్టాను, ఇన్ని అయిన తర్వాత కూడా వాళ్ళకి తెలియకుండా నాకు నోటీసులు ఇవ్వటం ఏంటి, నన్ను ఆందోళనకు గురి చేస్తుందని కేసు పెట్టొచ్చు. కానీ అది దాన్ని బట్టి నోటీసులు ఇచ్చారంటేనే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన అనుమతులు లేకుండా కట్టాడు. నేను లోక్సభ సభ్యుడిని, వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ తరఫున నన్ను ఎవడు అడుగుతాడని ఒక ధీమా, ఆ ధీమా మూలానే కట్టుంటాడు. ఇప్పుడు ప్రభుత్వం కూడా అన్ని నియమ నిబంధనలన్నీ ఉల్లంఘిస్తే గనక ఎవరు ఉల్లంఘించినా చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించింది. వివిధ జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలు కూడా అనుమతులు లేకుండా కట్టిన సందర్భాల్లో కూల్చేసిన సంఘటన మనం చూసాం. ఇప్పుడు వ్యక్తిగతమైన భవనాలు అంత ప్రాముఖ్యత లేదు కదా. నేనేమంటానంటే ఇటువంటి పనులు చేసేటప్పుడే ముందే ఉండాలి ఆ ప్రభుత్వ ప్రతినిధులకి, మనం చేస్తున్నది తప్ప రైటా అని. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటివైనా చేయొచ్చు, ఎలాంటి తప్పుడు కట్టడాలైనా కట్టవచ్చు అని చెప్పేసి అనుకోని, అంటే నెక్స్ట్ మరి ఒకవేళ ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటని ఎవరు ఆలోచించారు సార్? మరి అప్పుడు అధికారంలో అంటే 30 ఏళ్ల పాటు ఉంటానని జగన్మోహన్ రెడ్డి గారు గంటా బజా అని చెప్పాడు కదా. అంటే 30 ఏళ్ల పాటు ఉంటానని చెప్పంగానే మిగతా వాళ్ళకి ఒక్కరు కూడా లేరా, అందరు గొర్రెల మందలాగా వెళ్ళిపోయారంటారా? మరి నమ్ముతారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మొన్న ఆయనకి ఆ 10 సీట్లు వచ్చినాయి అంటే కూడా ఆయన ఓడిపోతాడని కొంతమంది నమ్మలా. కాబట్టి ఆ భయానికి వేశారు, మళ్ళీ రేపు కనుక మనం అతను ఓడిపోతే మన మీదకి వస్తాడు, రేపు దాడులు చేస్తారని. కానీ ఇవాళ ఆయన పరిస్థితి ఆ స్థితిలో లేదు. ఈ సురేష్ గారు నేర్చుకోవాల్సింది ఏంటంటే, క్యాపిటల్ రీజియన్లో పర్యావరణ కోసం మన ప్రభుత్వమే ఇంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నేను వ్యక్తిగతంగా ఇలాంటి పని చేయటం తప్పు అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ సంయుక్తంగా ఇచ్చి 1 వారం రోజులు టైం ఇచ్చారమ్మా. 1 వారం రోజుల లోపల వాళ్ళని తగిన అనుమతి పత్రాలు చూపించమన్నారు. అనుమతి పత్రాలు చూపించలేకపోవచ్చని నేను అనుకుంటున్నా. బహుశా ఆయన కోర్టుకి వెళ్ళి స్టేకి వెళ్తాడు, డిస్మాంట్లింగ్ చేయొద్దు, దాన్ని ఆపమన్నప్పుడు సహజంగా కోర్టు ఏమంటుందంటే, ఒక 1 వారం రోజులు ఆపండి, ఇంతలోకి మీరు పేపర్లు అవి తీసుకొచ్చి సబ్మిట్ చేయండి అన్నట్టు చెప్తుంది. అయితే ఆయన దగ్గర అనుమతి పత్రాలు సరిగ్గా లేనప్పుడు ఎలా చూపించగలుగుతాడు? ముందు ఏం చేస్తాడంటే ఆయన కోర్టుకు వెళ్తాడు, కూల్చివేతలను అడ్డుకోమని. ఇప్పుడు ముందస్తు బెయిల్కి వెళ్ళటం ఎలాంటిదో
కూల్చివేతలని పర్మిషన్ ఇవ్వద్దని ఆపుతారు. కోర్టు కూడా ఇచ్చిన తర్వాత పేపర్లు కనుక సబ్మిట్ చేయలేకపోతే మళ్ళీ ఇంకొక 10 రోజులు టైం ఇచ్చి కోర్టు వాయిదా ఇస్తుంది. అప్పుడు కూడా పర్మిషన్ కాగితాలు పెట్టకపోతే ఇతన్నే షోకాజ్ నోటీస్ ఇవ్వమంటది. ఈయనకి షోకాజ్ నోటీసులు ఇచ్చి కూల్చేయమంటది. ఎందుకు కూల్చకూడదు, పర్యావరణ అనుమతి లేకుండా మీరు కట్టిన ఈ భవనాన్ని అని అంటే అప్పుడు అతని దగ్గర ఏంటంటే మళ్ళీ సబ్మిట్ చేస్తాడు. లేదనుకోండి 10 రోజుల తర్వాత ఆటోమేటిక్గా స్టాండ్స్ ఫర్ డెమాలిషన్, ఇంకంతే కూల్చేయడానికి వెళ్ళిపోతాయి ఆర్డర్స్. అంతే తప్ప కోర్టులు అక్రమ భవనాలని కాపాడటానికి ఎక్కువ ఇది ఇవ్వదు, ప్రాధాన్యత ఇవ్వదు నేను అనుకోవటం. అంటే ఇప్పటివరకు ఇప్పుడు నందిగమ సురేష్ పేరు బయటకు వచ్చింది. ఇంక ఇట్లాంటివి ఏమన్నా అక్రమ కట్టడాలు ఉంటే వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందంటారు? చాలా ఉంటాయమ్మా. ఇప్పుడు క్యాపిటల్ రీజన్ వీటిల్లో ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు ప్రజావేదిక కూల్చిన లైన్లోనే అదే కరకట్టంటే చాలా మంది పీఠాధిపతులు ఉన్నాయి, ఆశ్రమాలు ఇవన్నీ. తర్వాత మంత్రిన సత్యనారాయణరాజు గారు చెందిన పెద్ద హాస్పిటల్, ఒక కార్పొరేట్ స్థాయి ఆయుర్వేద హాస్పిటల్ ఉంది, ప్రకృతి వైద్యశాల. మరి ఇవన్నీ కూడా అక్రమాలే. కూలగొట్టదలుచుకుంటే అనేకం ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వచ్చు, కానీ అదొక నిరంతర ప్రక్రియ లాగా జరగాలి. ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అవన్నీ కూడా మన భేదం లేకుండా వాళ్ళకి నోటీసులు ఇస్తే అప్పుడే కరెక్టే జరుగుతుంది అంటారు. అవును, అప్పుడే నిజమైన పర్యావరణం పరిరక్షణ అవుతుంది. అంటే ఒక్క ప్రజావేదిక కూల్చి మిగిలిన వదిలేస్తే పర్యావరణం కనుక ఏం మేలు జరుగుతుంది, ఇంకా హానే జరిగింది. ఇప్పటికే అవి తీసుకెళ్ళి శిథిలాలన్నీ అక్కడే వదిలిపెట్టాడు ఆయన. అదొక మ్యూజియంగా ఉంచాలనుకుంటున్నారు తెలుగుదేశం కూడా. ఎందుకంటే పరిపక్వత లేని ముఖ్యమంత్రులు వస్తే ప్రజల ఆస్తి ఎలా ధ్వంసం అవుతుంది, ఎంత నష్టపడతారు, ఎంత కష్టాలు వస్తాయి అని చూపిస్తానికి ఒక నమూనాగా ఉంచదలుచుకున్నారు. అది అంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే తప్పుదాలు చేసిందో, ఇట్లా నోటీసులు ఇవ్వకుండా ఉందో, తప్పుడు కట్టడాలు అంటే అక్రమ కట్టడాలు కడితే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అయినా మరి అట్లాంటి అక్రమ కట్టడాల మీద నోటీసులు జారీ చేసే అవకాశం ఉందా లేదంటారు? ఖచ్చితంగా అమ్మా. ఇప్పుడు గతంలో ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో పర్యావరణానికి, ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు వీళ్ళు నోటీస్ ఇచ్చారు. ఒక ఎంపీకే అలాగ ఉంటే ఎంపీఏ కడితే మిగిలిన వాళ్ళు ఏమైనా నోటీస్ తీసుకుంటారా? నువ్వు కూడా నిబంధనలు పాటించకపోతే ఎట్లా? ఇప్పుడు ఒక ఎంపీ అనే నీకు చట్టాలు ఎక్కువ తెలుసు, వాటి ప్రాముఖ్యత తెలిసినప్పుడు మరి పర్మిషన్ తీసుకుని కట్టాల్సింది. ఏముంది దానికి పర్మిషన్ ఇవ్వరా? ఆయన ఫలానా అయిందంటే నందిగమ సురేష్ అంటే అది. కాబట్టి స్థాయిలో ఉన్నారు కాబట్టి అక్రమ కట్టడాలు కట్టుకున్నారు. సో అట్లా ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా కట్టుకునే అవకాశం ఉంది. వీళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చే అవకాశం ఉందంటారు. అయితే వీళ్ళకి కూడా నోటీసులు వెళ్ళే అవకాశం ఉందంటారు. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇక్కడ మనం చూసాం తెలంగాణలో లోటస్ పాండ్ లో తన ఏదైతే ఉందో అది అక్రమ కట్టడం అని చెప్పేసి బయటకు వచ్చేసిందని చెప్పి కూల్చేశారు. సేమ్ అట్లనే అక్కడ కూడా ఇంకా ఇలాంటి చర్యలు ఇంకా మనం చూస్తూనే ఉండమని అనుకోవచ్చు. మరి తప్పకుండా ఎందుకు తీసుకుంటారు, చర్యలు తీసుకుంటారు. గతంలో కూడా ఇప్పుడు మీరు అన్నట్టు అనేక మంది తెలుగుదేశం సానుభూతి పరుల ఇళ్లను కూల్చినప్పుడు ఇవాళ అదే చట్టం ప్రకారం, అదే నిబంధనల ప్రకారం గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది?